ఫిల్ ఫార్మాటింగ్. ఇక్కడ చూడండి ఫార్మాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సెల్ F1 టైప్ ఫార్మాట్ ఎగ్జాంపుల్. F1కి వెళ్తున్నాను, ఇక్కడికి వచ్చి ఫార్మాట్ ఎగ్జాంపుల్ ఇదా టైప్ చేశాను. దీనికి ఏం చేస్తానంటే దానికి కొంచెం ఫార్మాటింగ్ అనేది అప్లై చేద్దాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటాను. ఫస్ట్ దీన్ని సెంటర్ అలైన్మెంట్ చేస్తాను. ఫిల్ కూడా ఏదైనా ఒక డార్క్ కలర్ ఇచ్చేసి టెక్స్ట్ కలర్ వైట్ కలర్ పెడుతున్నాను. సో ఇలా బోల్డ్ కూడా చేస్తాను. ఇలా ఫార్మాటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గో టు ద హోమ్ ట్యాబ్, ఎడిటింగ్ గ్రూప్, ఫిల్ కలర్. ఓకే, ఇది చేసేసాం ఆల్రెడీ. తర్వాత ఎడిటింగ్ గ్రూప్, ఫిల్, ఇవన్నీ కూడా చేసేసాం. తర్వాత ఏదో ఒక ర్యాండమ్ ఫార్మాట్ చేసాం. తర్వాత కాపీ ద ఫార్మాటింగ్ ఫ్రమ్ F1 అండ్ అప్లై ఇట్ సెల్స్ టు F2 యూజింగ్ ద ఫార్మాట్ పెయింటర్. సో చూడండి F1 దగ్గర మనం క్లిక్ చేసి F2, F10 వాటన్నిటికి అంటే మామూలుగా ఏదైనా మనకి టెక్స్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో మీకు వీటికి కూడా అదే ఫార్మాట్ కావాలి అనుకుంటే ఇలా సెలెక్ట్ చేయండి. ఫార్మాట్ పెయింటర్ అని ఉంటుంది, దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి ఇలా మీరు ఇలా చేస్తే ఆ ఫార్మాటింగ్ అనేది మిగతా వాటి కూడా అప్లై అయిపోతుంది. ఇది కామన్గా MS ఆఫీస్లో యూజ్ చేసే ఫీచర్. మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఫార్మాట్ ఎక్కడి నుంచి అయితే కాపీ చేయాలో నేను మళ్ళీ దీనికి చేసి చూపిస్తాను. దీనికి అంతలా డార్క్ చేయను, జస్ట్ బోల్డ్ మాత్రం చేస్తాను, కలర్ వేరే పెడతాను. నాకు ఇదే మాదిరిగా ఇవి కూడా కావాలి, లేకుంటే ఇవి కూడా కావాలనుకోండి, ఈ రెండే చేస్తాను. ఒకసారి సోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సోర్స్ మీద ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అంటుంది, ఎక్కడ హోమ్ ట్యాబ్లో ఫార్మాట్ పెయింటర్ ఉంటుంది. ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీ కర్సర్ చూడండి ఎలా మారింది. అది ఉన్నప్పుడు ఏదైతే సెలెక్ట్ చేశారో దానికి ఆ సేమ్ ఫార్మాట్ అనేది అప్లై అవుతుంది. సో ఇలా మీరు ఈజీగా ఫార్మాటింగ్ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అన్ని కాలమ్స్కి ఎక్కడైతే సేమ్ ఫార్మాటింగ్ కావాలో అలా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మామూలుగా కంట్రోల్స్ ఓకే, ఇక్కడ షార్ట్ కట్ మనకి వర్డ్లో అయితే పని చేసింది. ఒకసారి నేను టెస్ట్ చేస్తాను. Ctrl+Shift+C, Ctrl+Shift+V ఇందులో పని చేయట్లేదు. నోట్ చేసుకోండి, వర్డ్లో పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్లో Ctrl+Shift+C అని కొడితే కాపీ ఫార్మాటింగ్ అవుతుంది. Ctrl+Shift+V కొడితే ఆ ఫార్మాటింగ్ అనేది సెలెక్ట్ చేసిన దగ్గర Ctrl+Shift+V కొడితే దానికి అప్లై అయిపోతుంది. కానీ ఇందులో అయితే అది పని చేయట్లేదు. బట్ వేరే షార్ట్ కట్స్ ఉంటాయి. మామూలుగా మీరు అంటే ఇక్కడ మీకు ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు, షార్ట్ కట్ ఇచ్చారా? షార్ట్ కట్ ఏం లేదు. ఓకే, సో మనం నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. సో ఇన్ సెల్ G1, G1కి వెళ్తున్నాను. టైప్ కస్టమ్ సిరీస్. సో చేశాను. తర్వాత ఇన్ సెల్ టు టైప్ 1, ఇన్ సెల్ G2 టైప్ 1. G2 అంటే G2 అంటే ఇది 1. ఓకే, 1 అని టైప్ చేసి చాలా మంది చేశారు ఇది. తర్వాత ఇన్ సెల్ G3 టైప్ 3 అంటే ఇక్కడ మీరు 3 కాకుండా 4 చేశారనుకోండి, మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్తో మీకు నెక్స్ట్ నెంబర్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇన్ సెల్ G4 టైప్ 5. ఓకే, సో ఇలా G4లో ఇలా ఓకే అయిపోయింది. తర్వాత సెలెక్ట్ సెల్స్. ఓకే, గో టు ద ఓకే అయితే ఓకే నో ప్రాబ్లం. ఇలా సెలెక్ట్ చేయాలి. గో టు హోమ్ ట్యాబ్, ఎడిటింగ్, ఫీల్డ్ సిరీస్, ఇన్ ద సెలెక్ట్ కాలం. ఓకే, సో యాక్చువల్గా ఓకే ఇది మాత్రం సెలెక్ట్ చేయాలంటే మిగతా అంత అవసరం లేదు మనకి. ఇక్కడ గమనించండి, హోమ్లో హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్ అని ఉంటుంది. ఎడిటింగ్ గ్రూప్ ఎక్కడుంది? హోమ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఇక్కడ ఫిల్ సిరీస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉంది సిరీస్, చూడండి ఇక్కడ సిరీస్ ఇది. ఓకే, సో ఇది క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఇలా వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలి గమనించండి, వాల్యూ టు టైప్ 2. సో ఇక్కడ వాల్యూ దగ్గర, స్టెప్ వాల్యూ దగ్గర నేను 2 టైప్ చేస్తున్నాను. 2 టైప్ చేసిన తర్వాత మనకి కిందికి కావాలా చూడండి, ఇన్ ద సిరీస్ డైలాగ్ బాక్స్ సెలెక్ట్ కాలమ్స్ అంటే కిందికి కావాలి, పక్కకు కాదు. అంటే కిందకి కావాలి కాబట్టి కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే కిందికి వెళ్ళాలన్నట్టు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెట్ స్టెప్ వాల్యూ 2 అది పెట్టేసాము ఆల్రెడీ. తర్వాత క్లిక్ ఓకే టు సెల్. ఓకే, సో 50 పెట్టాం. ఓకే, ఇక్కడ 50 కదా, స్టాప్ వాల్యూ 50. ఓకే, సో ఒకసారి ఓకే అని చూస్తున్నాను. సో మనకి 50 అంటే మనకి
50 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి ఫార్మాట్ లో రాలేదు. 49 వరకు మనకు అలా వచ్చింది. సో అలా ఎప్పుడైనా మీకు ఒక 500 నెంబర్స్ కానీ ఏదైనా ఎక్కువ నెంబర్స్ కావాలన్నప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళిపోయి, అంటే ఎగ్జాంపుల్ అక్కడ ఇవ్వండి. ఎగ్జాంపుల్ అనేది కంపల్సరీ కాకపోవచ్చు, డైరెక్ట్ గా మీరు ఇచ్చి అది సెలెక్ట్ చేసుకొని మీరు ఎన్ని నెంబర్లు కావాలో అన్ని నెంబర్లు మీరు అక్కడ స్పెసిఫై చేస్తే సరిపోతుంది. అడ్డంగా కావాలనుకోండి రోస్ పెట్టుకోండి. అది కూడా చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ జస్ట్ ఏం చేస్తానంటే నాకు జస్ట్ 1 మాత్రమే టైప్ చేస్తాను. ఇప్పుడు ఫిల్లోకి వెళ్ళిపోయి సిరీస్ అంటున్నాను. ఈసారి రోస్ ట్రై చేస్తాను. లీనియర్ అది ఓకే. తర్వాత స్టెప్ వాల్యూ సరే 1 ఇస్తున్నాను. స్టాప్ వాల్యూ ఒక 10 ఇస్తాను. ఒకసారి చూద్దాం ఎలా వస్తుంది. ఓకే అంటున్నాను. చూడండి, అంటే వన్ అంటే వన్ స్టెప్ యాడ్ అవుతుంది అన్నట్టు. 1 2 3 4 అలా. అలా కాకుండా నేను ఇక్కడ మళ్ళీ సిరీస్ లో వచ్చేస్తుంది అలా. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈసారి నేను 6 ఇచ్చాను. 5 ఇప్పుడు 4 ఇస్తే ఏమవుతుంది చూడండి. స్టాప్ వాల్యూ వచ్చేసి నేను 50 ఇస్తాను. ఓకే, రోస్ లో పెడతాను లీనియర్ ఓకే. అంటే మధ్యలో 5కి 1 మధ్యలో అది 4 ఒక 4 వదిలేసేసి, అంటే 4 యాడ్ చేస్తుంది. 1కి 4 యాడ్ చేస్తే 5 కదా అలా వస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ 10 రాలేదు మళ్ళీ, ఎందుకంటే అది 4 యాడ్ చేసుకుంటూ వెళ్ళింది అలా. ఓకే, సో మనకి 5 యాడ్ చేస్తే ఏమవుతుంది 6 10 15 అట్లా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో అలా మీకు నెంబరింగ్ అనేది ఆటోమేటిక్గా మీకు ఏ సీక్వెన్స్ లో కావాలి అది మీరు స్పెసిఫై చేసుకొని మీరు చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయండి. ఈ సిరీస్ లోకి వెళ్ళి డిఫరెంట్ సెట్టింగ్స్ తో మీరు ట్రై చేయండి. అది